हमारे 10 साल के हुकूमत में कोई दंगा फसाद नहीं था, सभी अमन के साथ थे। किस प्रकार से हमने आपके बच्चों के लिए रेजिडेंशियल स्कूल खोले हैं, ये आपके सामने है। किस प्रकार से हमने पैसे अकलियती बहबूदी के लिए खर्च किया है, ये आपके सामने है। इन तमाम चीजों के मद्देनजर मैं आपको प्रॉमिस करता हूं, मैं आपको यकीन दिलवाता हूं, बीआरएस एक सेक्युलर पार्टी है और हमेशा सेक्युलर पार्टी रहेगा। यहां से अगर आप गलती से अगर आप किसी वहम में जाके कांग्रेस को वोट दिए तो यहां बीजेपी एमपी जीत जाएंगे। बीजेपी एमपी जीतना हमारे लिए अच्छा नहीं है, इस रियासत के लिए अच्छा नहीं है। इसलिए मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं कि जरूर श्रीनिवास रेड्डी साहब को जिताइए, ये सेक्युलर आदमी है। సోదరులారా, ఇలా బీజేపీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తా, బీజేపీ వస్తాడు, కాంగ్రెస్ వస్తాడు, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటాడు, వీడు వానికంటాడు, వాడు వీనికంటాడు. కానీ మొన్న భువనగిరిలో ఏం జరిగింది? భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతా ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం మెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు చేస్తలేవు అమలంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి గుంజుకుంటా, నిన్ను గొంతపోయి చెర్లపల్లి జైల్లో వేస్తా. ఇది మర్యాదనా? 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నా చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? శాతనైతే లేదా? ఇవాళ ఏంది? ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇవాళ దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడికి పోతాడ దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేరిగుట్ట నరసన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, ఆడిపోయి బాసర సరస్వతి మీద ఒట్టు. ఈ ఒట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట నేను ఒకటి చెప్తా ఉన్నా, రైతులు మహబూబ్నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించిండ్రు, కూడా ఏడ్చిండ్రు. ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది. అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు పెట్టాం. ఇవాళ దాన్ని 3 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలకే ఎత్తాం. 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యే జాగిరా? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? నువ్వు 5 ఎకరాలకు బంధు పెడతావు, 6వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడేమైనా కోటీశ్వరుడా? అయితే ఒక 25 ఎకరాలు దాటినాక బంధు పెడతాడో లెక్క, కానీ 5 ఎకరాలకే బంధు పెడతా. నేను గ్యారంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం కావాలి. బీఆర్ఎస్ కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ కు మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే, మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా పేరు పేరు కోరుతా ఉన్నా. నేను వచ్చిన ఈ సందర్భంలో అపురూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.